తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమరయ్య. ఆ రోజు ఆనాటి నైజాం రజాకారులకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఆనాడు ఉన్నటువంటి జాగీర్దారులు, భూస్వాములు, ఎవరైతే పెద్ద పెద్ద భూస్వాములు ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో మొట్టమొదటిసారి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య ఆయన ఆశయాలను కొనసాగించాలని చెప్పి ఆయన స్ఫూర్తితోని ఆనాడు ఎట్లయితే పేద ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల కష్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైనటువంటి ఆయన స్ఫూర్తితోని నేటి పాలకులు ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రజల సమస్యలని పరిష్కరించేటటువంటి విషయంలో కానీ అమలు చేయనటువంటి దానికోసం, ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు, రైతాంగము, ఉద్యోగస్తులు, కాంట్రాక్టు కార్మికులు వారందరి సమస్యల కోసం ఉండటానికి ఇల్లు లేక, సొంత జాగలుంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈనాడు మొన్నటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రజానికానికి ఇచ్చిన హామీల 100 రోజులలో అమలు చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని చెప్పి వాటికి వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య స్ఫూర్తితోని మనం పోరాడదామని చెప్పి ఆయన మాటలో ముందుకు పోదామని తెలియజేస్తూ